కార్యకర్తలను పట్టించుకోవడం లేదు అంటూ సీనియర్ నాయకుడు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల్లా రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుల్లా దామోదర్ రెడ్డి ఇద్దరు సొంత కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుడు ఆవేదన వ్యక్తం చేశారు. అవసరాలకు పార్టీలు మారే ఈ నాయకులు పార్టీ కోసం పనిచేసిన మమ్మల్ని పక్కన పెడుతున్నారని అర్ధనగ్న ప్రదర్శనతో తన ఆవేదనను వ్యక్తం చేసిన తెల్కపల్లి మండలం దాసుపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి. నమస్కారాలండి. సమాజానికి మొత్తం నమస్కారం, సంస్కారంలోనికి నమస్కారం. ఎందుకు ఇలాంటి మాట్లాడుతున్నా, నేను ఈ వేషంలో ఉండడానికి గల కారణం ఏందో మీ అందరికీ చెప్తా, మీరు వినాలి. ఎందుకంటే మనము పొలిటికల్లో తిరిగేటప్పుడు కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, టీఆర్ఎస్ పార్టీలో కావచ్చు, బీజేపీలో కావచ్చు, పొలిటికల్లో తిరిగే నాయకులు ఎట్లుంటారంటే తెల్లంగి తెల్ల పాయింటు వేసుకొని మనం ప్రచారంలో కానీ సభలల్లో కానీ మాట్లాడడానికి పోతాం. అది ఎందుకు తెల్లంగి వేసుకుంటారు అనేది ప్రతి ఒక్కరు గమనించాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే తెలుపు అనేది ప్రతి ఒక్కరికి అహంకారం లేకుండా మంచిది. తెలుపు అనేది ఒక ప్రశాంతత అనేది తెలుపు అనేది. అది అందరికీ ఎలాంటి మచ్చలేని నాయకుడిని ఏమంటారు, తెల్లంగి వేసుకొని ఉంటే అతనికి ఎలాంటి మచ్చలేని నాయకుడు అని పేరుంటుంది. అలాంటి వారిని మనం ఎక్కువ తెల్లంగిలు వేసుకొని తిరుగుతుంటారు. వాళ్ళు ఏ కలుషితం లేదని వారు అనుకుంటారు. కానీ ఏదైనా కానీ నాయకుడు కానీ సమాజంలో గౌరవించబడాలంటే ఫస్ట్ నువ్వు వేసుకున్న అంగికి నీ ఇంకా ఎంతమంది ఆకు మిచ్చిర్రా, ఏమన్నా బురద రుద్దినరా, ఏమన్నా పెన్నుతో గిర్రలు పడ్డాయా, వాడు ఏం చేస్తున్నాడు అనేది ఆలోచించకపోవడము ఇది మంచిది కాదు. ఎందుకంటే నేను మంచిగా చేస్తున్నా, ముంగలి చూపు మాత్రమే ఉంది, ఇంకా నాకేం జరిగినా ఆలోచన లేదు అనేది జరుగుతుంది ఈ సమాజంలో ఇప్పుడు. ఎందుకంటే ఎంతసేపు ఉన్న సొంత నిర్ణయాలు, ఎవరిని ఏది ఆలోచించకుండా. ఇప్పుడు ఒక లీడర్ని మనం గెలిపిస్తాం, ఆ లీడర్ లేదని ఇంకో లీడర్ని గెలిపిస్తాం. ఆ లీడర్ కూడా అట్లే ఉంటే ఇంక ఎవరికి చెప్పుకోవాలి ఈ పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మంచిగా చేస్తుంది, ప్రజలకు న్యాయం చేస్తుందని కాంగ్రెస్ పార్టీని గెలిపించినాం. అందులో ఉన్న నాయకులు కూడా అట్లే చేసి గతంలో ఉన్న నాయకులకే సహకరిస్తే ఇక అది మంచి దారి పడుతున్నట్ట, చెడ్డ దారి పడుతున్నా అనేది మీరందరూ అర్థం చేసుకోవాల్సిన బాధ్యత తీసుకోండి. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మీరు, ఎందుకంటే 30 ఏళ్ళ నుండి 40 ఏళ్ళు ఉన్న కార్యకర్తలు మేమంటే అటుకు పోయినాం, ఇక్కడ వచ్చినాం, కానీ ఎందులో పోయినా మనం చెరవాక పని ఏడ చేయలేదు. 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీలో ఒకనాడు ఒక నాలుకకు ₹1 కూడా రాసుకున్న పాపాన అవ్వలేదు, ఒక పని చేసిన పాపాన అవ్వలేదు. దామోదర్ రెడ్డి సారు మంచి వ్యక్తి, సౌమ్యుడు, అందరిని ఆదరించే వ్యక్తి అనుకొని మొన్న పార్టీ మారి ఒక్కసారి అవకాశం ఇవ్వాలి, 30 ఏళ్ళ నుండి అవకాశం ఇచ్చినాం. మంచి రాజేష్ అన్న కూడా మంచి వ్యక్తి అని. కానీ ఈ సమాజానికి మంచి ఒక్కటే కాదు కదా, చెడు ఏం జరుగుతుంది అనేది కూడా ఆలోచించకపోతే చేసేటోడు శర్వాకం చేసుకుంటూ పోతుంటే మీరు మాత్రం మంచిగా ఉండి మీరు మాత్రం గెలిచి ఊకుంటే మా పరిస్థితి ఏంది? మేమేం కావాలి? ఇప్పుడు రేపు చాలామంది బాధపడుతున్నారు, అరే పార్టీకి చేస్తే మనకి. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.